అవే కొద్ది బయటపడుతున్నాయి సినిమా ఇండస్ట్రీ సమస్యలు. అందరూ ఇప్పటిదాకా జస్ట్ 30% వేతనాల పెంపు కోసమే చర్చించుకున్నారు. అయితే అది కాకుండా ఇంకో 8 అంశాలు తెర మీదకు వచ్చాయి. ఆ టాపిక్ సరే, 30% వేతనాల పెంపు మాట ఏమిటి? సమ్మె ఇంకెన్నాళ్ళు సాగుతుంది? ఫెడరేషన్ ప్రతినిధులతో ఫిలిం ఛాంబర్ నిర్మాతల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఫెడరేషన్ ముందుకు నిర్మాతలు 4 ప్రతిపాదనలుంచారు. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలి, లోకల్లో సరైన నిపుణులు దొరకనప్పుడు నాన్ మెంబర్స్ తో వర్క్ చేయించుకునే వెసులుబాటు ఉండాలి, షూటింగ్ ఎక్కడ జరిగినా రేషియో ఉండకూడదు, సెకండ్ సండే, ఫెస్టివల్ డేస్ లో మాత్రం డబుల్ కాల్ షీట్ ఇస్తామన్నది ప్రతిపాదన. వీటిలో రేషియో తప్ప మిగిలిన వాటికి ఫెడరేషన్ ఓకే చెప్పిందని సమాచారం. రేషియో సంగతి కొలిక్కి వస్తే గాని 30% వేతనాల సంగతి అసలు ప్రస్తావనలోకే రాదు. ఒకవేళ వచ్చినా నిర్మాతలు 30%కి ఒప్పుకునే పరిస్థితి ఉందా అనేది అందరి మనసులోనూ ఉన్న డౌట్. 30 కాకపోతే ఎంతకు కుదురుతుంది? నిర్మాతలు ఎంతకు ఒప్పించుకోగలుగుతారు? ఫెడరేషన్ ఎంతవరకైతే ఒప్పుకుంటుందన్నది ఆసక్తికరం. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇప్పుడు సినిమాల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. డిజిటల్ కంటెంట్ పెరిగిన తర్వాత థియేటర్లకు జనాలు రావట్లేదు. సినిమా బావుందన్నా ఓపెనింగ్స్ తీసుకురావడం కనా కష్టమవుతుంది. ఓపెనింగ్స్ ఉన్నా పైరసీ తదితర కారణాలతో సినిమాను సస్టైన్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలు 30%కి మొగ్గుతారా అనేది పెద్ద ప్రశ్న. మాటల మధ్య వినిపించిన స్కిల్డ్ లేబర్ అనే మాట ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది. మన దగ్గర నిజంగా నిపుణులు లేరా? లేకుండానే మన సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారా? బయటి నుంచి మనుషుల్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకెందుకు? ఒకవేళ నిజంగా లేకపోతే క్వాలిటీని పెంచడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు చాలానే. ముందు వేతనాల సంగతి తేలితే అప్పుడు వీటన్నిటికీ సమాధానం వెతుక్కోవచ్చన్న మాట మాత్రం సర్వత్రా వినిపిస్తోంది.